ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యేసు ప్రభువుకి ఎంత ప్రేమో చూడండి. ఉపోద్ఘాతములో మీ అందరికీ తెలియచేసినట్లు ఈ లోక శ్రేయస్సు కోసం చూశాడు ప్రభువు. నేను వెళ్ళిపోతే వీళ్ళందరూ ఏమైపోతారో, నేను లేకపోతే వీళ్ళ పరిస్థితి ఎలాగ మారుతుందో అని ప్రభువు తలంచి ఈ లోకములో 3 ఘట్టాలను 3 ముఖ్యమైనటువంటివి ప్రభువు స్థాపించారు. ఆయన ప్రేమ చూడండి. నేను లేకపోతే పోయాను, నాతో పాటు వీళ్ళందరూ నాశనం అయిపోవాలి అని ప్రభువు తలంచలేదు. మన శ్రేయస్సు కోసం ఆయన ఆలోచించాడు. మనం బాగుండాలని ఆయన తలంచాడు. కాబట్టే ఈనాడు ఈ 3 ముఖ్యమైనటువంటి ఘట్టాలను ప్రభువు స్థాపించి వెళ్ళారు. ఏమిటి ఆ 3? దివ్య సప్రసాదము, గురుత్వము, ప్రేమాజ్ఞ. ఈ 3 ముఖ్యమైనటువంటివి ప్రభువు స్థాపించి సంతోషంగా, ఆనందంగా, తన ప్రాణాన్ని త్యాగంగా చేసి ఈ లోకం విడిచి పరలోకం వెళ్ళారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కొక్కటిగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం, అర్థం చేసుకుందాం. దీనిలో ఉన్నటువంటి వేదాంతాన్ని అందరము కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏమిటి వేదాంతం? ఈరోజు పాస్కా పండుగ. ప్రభువు కడరా రాత్రి భోజనములో చివరిగా పాల్గొంటున్నారు. మీరందరూ కూడా గమనించాలి, గుర్తించాలి, దీనిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏమిటి? కడరా రాత్రి భోజనము ప్రభువు ఎలా స్వీకరించారో ఒక్కసారి మనం అర్థం చేసుకుందాం. కడరా రాత్రి భోజనములో 4 పాత్రలు ఉంటాయి. 4 కప్స్, 4 పాత్రలు ఉంటాయి. ఒక్కొక్క పాత్రలో ద్రాక్షరసము, నీళ్లు కలిపి ఉంటాయి. వారు ఒక్కొక్క పాత్రను పానం చేస్తూ ఉన్నప్పుడు గానము చేసి పానం చేస్తారు. ఏం చేస్తారు? గానము చేసి పానం చేస్తారు. అంటే కీర్తనలు 113 నుండి 118 వరకు కూడా వారు గానము చేసి పానం చేస్తారు. ఈ 4 పాత్రలను బాగా అర్థం చేసుకోండి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈ 4 పాత్రలు చాలా ముఖ్యమైనటువంటివి. ముఖ్యంగా 4వ పాత్ర ఇంకా ముఖ్యమైనటువంటిది. ప్రభువు ఈ పాస్కా చివరి కడరా రాత్రి భోజనములో 4 పాత్రలను ఆయన ముందు ఉంచుతారు. మొట్టమొదటి పాత్ర ఒకసారి తీసి చదువుదాం. ఈ 4 పాత్రలు ఎక్కడి నుండి వచ్చాయి? ఏ ఆచారము? నిర్గమకాండం 6వ అధ్యాయము 6వ వచనం నుండి 7వ వచనం వరకు. కావున ఇజ్రాయేలీల దగ్గరకు వెళ్ళి, నేనే ప్రభుడను. ఐగుప్తు దేశీయులు నీ నెత్తికెత్తిన బరువు తొలగింతును, వారి దాస్యము నుండి మీకు విముక్తి కలిగింతును. శక్తిగల నా చేతిని చాచి నీ శత్రువులను నిశితముగా శిక్షించి మిమ్ము దాస్యము నుండి విడిపింతును. మిమ్ము నా ప్రజగా స్వీకరింతును, నేను మీకు దైవమగుదును. ఐగుప్తు దేశములో మిమ్ము కష్టముల బారి నుండి తప్పించిన మీ దేవుడను ప్రభుడును నేనే అని మీరు తెలుసుకొందురు. ఈ 4 పాత్రలను స్వీకరించే ముందు దీనిని మననం చేసుకుంటారు. ఏమిటి? ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వము ఎలా భరించారో, ఎన్ని కష్టాలు అనుభవించారో వాళ్ళు ధ్యానం చేసుకుంటూ, వాటిని మననం చేసుకుంటూ ఈ పాస్కా భోజనాన్ని స్వీకరించాలి. గుర్తుపెట్టుకోండి, పాస్కా భోజనం తినేటప్పుడు ఈ 4 పాత్రలను స్వీకరించేటప్పుడు వాళ్ళు అనుభవించినటువంటి బానిసత్వము, వాళ్ళు పడినటువంటి కష్టాలను జ్ఞాపకం చేసుకుంటూ పాస్కా భోజనాన్ని భుజించాలి. ఇది ఆచారం. అయితే మొదటి పాత్ర పేరు కిడ్డూష్ అంటారు.
ఈ పాత్రలో ఈ కప్, మొదటి కప్పులో ద్రాక్షరసముతో పాటు చేదు ఆకులు తింటారు. గుర్తుపెట్టుకోండి, కిడూష్ అనేటువంటి మొదటి పాత్రలో ద్రాక్షరసం పానం చేస్తూ చేదు ఆకులను భుజిస్తాం. మనం అదే ఆలకించే మొదటి పట్టణంలో చేదు ఆకులను ఎందుకు తింటారు? ఐగుప్తు దేశంలో వారు పడినటువంటి కష్టాలకు చిహ్నంగా ఈ పానమును పాత్ర నుండి పానము చేస్తూ, ఇదిగో ప్రభు పాస్కా భోజన సమయంలో కృతజ్ఞతగా చేసుకునేటువంటి ఆ విందు, దేవుడు మమ్మలను విడిపించాడు, మమ్మల్ని కాపాడాడు అని ఆ విందు జరుపుకుంటారు. పాస్కా భోజన విందు. ఆ విందులో ఆ పానం చేస్తూ చేదాకులు తింటారు. మేము పడినటువంటి కష్టాలు ఎన్నండి, మేము ఇప్పుడు ఇలాగున్నామంటే ఆ దేవుడు మమ్మల్ని కాపాడాడండి అని ప్రభువుకి స్తుతిగానాలు. ఈ మొదటి పాత్రను పానం చేసినప్పుడు ఏం చేయాలి? పానం చేస్తూ ఏం చేయాలి? వాళ్ళు గానం చేయాలి, అంటే కీర్తనలు చదవాలన్నమాట. వీరు మొదటి కీర్తనను చదువుతారు. ఎక్కడి నుండి ఎక్కడి వరకు? 113వ కీర్తన నుండి 118వ కీర్తన వరకు వాళ్ళు చదువుతారనమాట. ఆ కీర్తన కూడా ఒకసారి తీసి చదవండి. ఒకసారి 113వ కీర్తన. మీరు ప్రభువును స్తుతింపుడు, ప్రభువు సేవకులారా ప్రభువును స్తుతింపుడు. కీర్తన మీద ఉన్నటువంటి హెడ్డింగ్ ఏంటి? చదవండి. మహోన్నతుడును కరుణామయుడైనటువంటి ప్రభువు. మహోన్నతుడును కరుణామయుడైనటువంటి ప్రభువు అంటే ఎందుకు అన్నారు? మేము కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు మా వైపు చూశాడు, మమ్మల్ని ఆదుకున్నాడు దేవుడు అని సంతోషముతో ఆనందంతో మొదటి పాత్ర ఏం పేరు? కిడూష్ అనేటువంటి పాత్ర నుండి పానము చేస్తూ చేదు ఆకులను తింటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఈ కీర్తనలు చదువుతారు. ఇది కప్ ఆఫ్ శాంక్టిఫికేషన్ అంటారు, అంటే పవిత్రపరిచే పానపాత్ర. కిడూష్ అనేటువంటి పానపాత్రని ఏమంటారు? కప్ ఆఫ్ శాంక్టిఫికేషన్, మనల్ని పవిత్రపరిచేటువంటి పానపాత్ర. ఇది స్వీకరిస్తూ గానం చేస్తారన్నమాట, మొదటిది. ఇక రెండవ పాత్ర, దీని పేరు లిటిల్ హల్లెల్ అంటారు. లిటిల్ హల్లెల్. ఈరోజు పాస్కా భోజన సమయంలో క్రీస్తు ప్రభుని శిష్యులు రెండవ పాత్ర నుండి పానం చేస్తున్నారు. ఏమిటి? హల్లెల్ అంటే ప్రైజ్. హల్లెలూయా అనేటువంటి పదం కూడా అక్కడి నుంచి వచ్చింది. హల్లెలూయా, హల్లెల్ అంటే ప్రైజ్, స్తుతించుట, ప్రభువుని పొగడుట. హల్లెలూయా. ఈ రెండవ పాత్రను పానం చేస్తున్నప్పుడు మరో కీర్తనను పాడుతారు. మరో కీర్తనను పాడుతూ ఈ రెండవ పాత్రను పానం చేస్తూ ఉన్నప్పుడు ప్యాసవర్ నేరేటివ్ అంటారు. అంటే వారు ఐగుప్తు దేశములో ఏ బాధలు భరించారు, ఏ కష్టాలు భరించారు, వాళ్ళు ప్యాసోవర్ నెరేటివ్, ఆ కష్టాలు అనుభవించినటువంటి ఆ కీర్తనను చదువుకుంటూ పానం చేస్తారు. రెండవది ఆ కీర్తన 114 కీర్తన చదవండి ఒకసారి. ఇశ్రాయేలీయులు ఆ కీర్తన మీద ఉన్నటువంటి హెడ్డింగ్ పాస్కా తిరునాళ్ళ పాట. మరొకసారి. పాస్కా తిరునాళ్ళ పాట. పాస్కా తిరునాళ్ళ పాట. పాట. చూడండి, రెండవ పాత్రను స్వీకరించేటప్పుడు ఏమిటి? ఆ మొదటి వచనాలు చదవండి చాలు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వెళ్ళి వచ్చినప్పుడు. చూడండి, అది బ్యాక్గ్రౌండ్, అది నేపథ్యం. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వస్తూ ఉన్నప్పుడు యాకోబు వంశజులు అన్య దేశము నుండి బయలు వెళ్ళినప్పుడు యోధా ప్రభువు పవిత్ర ప్రజ అయ్యను. చూడండి, అంటే ప్రభువు వాళ్ళని ఆదుకున్నప్పుడు హల్లెల్, ప్రభువుని స్తుతిస్తూ హల్లెలూయా అనుకుంటూ రెండవ పాత్రను వాళ్ళు పానం చేస్తారు. ఇది లిటిల్ హల్లెల్ అంటారు. 114వ కీర్తనను చదువుతారు. ఇక మూడవ పాత్ర, ప్రభువు కూడా మూడవ పాత్రను స్వీకరిస్తూ ఉన్నారు. ఈ పాస్కా భోజన సమయంలో మూడో పాత్ర సిద్ధపరపబడింది. దీనిని కప్ ఆఫ్ బ్లెస్సింగ్ అంటారు. దీవెనల పాత్ర. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర. ఏమిటి? ఈరోజు చదివినటువంటి మొదటి పట్టణం, దీనికి ఉన్నటువంటి నేపథ్యం, బ్యాక్గ్రౌండ్ ఏమిటి? అది గొర్రెపిల్ల మాంసమును పులియని రొట్టెలను తిని మూడవ పాత్రను పానం చేస్తారు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, మూడో పాత్రను పానం చేసిన తర్వాత కీర్తనలు పాడుతారు. ఓకే, ఇది ఈ విధంగా ఉండగా నాలుగో పాత్రకు వచ్చేసారు. నాలుగో పాత్రను స్వీకరిస్తేనే కడరా రాత్రి భోజనం, పాస్కా విందు పూర్తి అయినట్లు.
ఎవరైనా సరే పాస్కా విందు పూర్తి చేయడం అంటే 4 పాత్రల నుండి పానం చేయాలి. 3 పాత్రల నుండి పానం చేసేసి 4వ పాత్రను విడిచిపెడితే పాస్కా భోజనం నాట్ కంప్లీటెడ్, అన్కంప్లీట్. అది పూర్తయినట్లు కాదు, పాస్కా భోజనంలో పాల్గొన్నట్లు కాదు. 4 పాత్రల నుండి పానం చేయాలి. యేసు ప్రభువు శిష్యులు కూడా 3 పాత్రల నుండి పానం చేశారు. 4వ పాత్రను మాత్రము యేసు ప్రభువు పానం చేయలేదు. ఏంటి దీని వెనుకున్నటువంటి గొప్పతనం? ఈరోజు ఆయన పాస్కా విందులో పాల్గొన్నాడు కదా, 4వ పాస్కా పాత్రను పానం చేయాలి, స్వీకరించలేదు. కారణం ఏంటి? ఆ గడియ, ఆ సమయము ఇంకా రాలేదు. ప్రభు అంటాడు. అందుకనే ఒకసారి ఈ వచనాలు తీసి చదవండి. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 29-30 వచనాలు చదవండి. ఇది మొదలుకొని మీతో కూడా నా తండ్రి రాజ్యములో నూతనముగా ద్రాక్షారసము పానము చేయు వరకు దీనిని ఇక నేను త్రాగనని మీతో చెప్పుచున్నాను. చూడండి, ప్రభు ఏమన్నారు? జాగ్రత్తగా ఆలకించండి. ఏమన్నారు? ఇదిగో ఇది మొదలుకొని 3 పాత్రల నుండి పానం చేశారు. 4వ పాత్రకు వచ్చేసరికి ఏమన్నారు ప్రభువు? నా తండ్రి రాజ్యములో నేను ప్రవేశించేంత వరకు ఈ పాత్రను నేను రాగను, ముట్టుకోను. ప్రభువు ఎప్పుడు ప్రవేశించారు తండ్రి రాజ్యములోనికి? మిమ్మల్ని అడుగుతున్నా, ప్రభుని రాజ్యములోనికి ఎప్పుడు ప్రవేశించారు? కడరా రాత్రి భోజనం అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్లీగా పునరుత్థానం, శిలువ మీద మరణం చెందిన తర్వాత ప్రభువు పరలోక రాజ్యంలో ప్రవేశించారు. అప్పటి వరకు కూడా ప్రభువు 4వ పాత్రను ముట్టుకోలేదు. ఏమిటి ఈ 4వ పాత్ర? ఈ 4వ పాత్రకు ఉన్నటువంటి ముఖ్య అర్థం ఏమిటి? శ్రమల పాత్ర. దీనినే గ్రేట్ హల్లెల్ అంటారు. ఇది ఆయన స్వీకరించబోయేటువంటి 4వ పాత్ర, శ్రమల పాత్ర. ఆయన బాధాభరితమైనటువంటి పాత్ర. ప్రభు రాజ్యంలోనికి వెళ్ళేంత వరకు, అంటే శిలువ మీద ఉన్నంత వరకు కూడా, శిలువ కష్టాలను అనుభవించేంత వరకు, ఆ శ్రమలను అనుభవించేంత వరకు ఆయన 4వ పాత్ర నుండి పానం చేయలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, 4వ పాత్రను ప్రభు అడిగాడు. ప్రభు శ్రమల పాత్ర కదా. గెత్సెమని తోటలో ఈరోజు ఏమడిగాడు ప్రభువు? ఏమడిగాడు గెత్సెమని తోటలో? ఏమడిగాడు? మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 39వ వచనము. గెత్సెమని తోటలో అడిగినటువంటి పాత్ర. ఆయన కొంత దూరము వెళ్ళి నేలపై సాగిలపడి, ఓ నా తండ్రి, సాధ్యమైన ఎడల ఈ పాత్రను, ఓ నా తండ్రి, సాధ్యమైన ఎడల ఈ పాత్రను నా నుండి తొలగించండి. ఇది 4వ పాత్ర. చాలు, ఇది 4వ పాత్ర. అందుకని ప్రభువు పాస్కా విందులో ముట్టుకోలేదు 4వ పాత్ర. ఏమిటి 4వ పాత్ర? శ్రమల పాత్ర అన్నాం కదా. ప్రభు మీరు నా నుండి పాత్రను తీసేయండి, ఈ కష్టాల పాత్రను తీయండి. కానీ ప్రభువు ఈ పాస్కా బలిని పూర్తి చేయాలి. ఆయన ద్వారానే పాస్కా విందు పూర్తవ్వాలి. అందువలననే ఈ 4వ పాత్ర ఎక్కడ స్వీకరించాడు? 4వ పాత్ర పూర్తవ్వాలి అంటే ఈ పాస్కా విందు పూర్తవుతుంది. పాస్కా విందు పూర్తవ్వాలంటే 4వ పాత్రను స్వీకరించాలి. ఎక్కడ స్వీకరించాడు? ఒకసారి మనం చదువుదాం ప్రియమైన సహోదరి సహోదరులారా. శిలువ మీద ఆయన 4వ పాత్రను స్వీకరించాడు, పానం చేశాడు. అక్కడ పరిపూర్తి అయింది. అక్కడ గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు 4వ పాత్ర గురించి ఆలకించుదాం. ఆ గడియ కోసం ఎదురు చూశాడు. 4వ పాత్ర వచ్చింది, శిలువ మీద ఉండగా వచ్చింది. మార్కు శుభవార్త 15వ అధ్యాయము 23వ వచనము చూడండి. శిలువ మీద ఉండగా కూడా సమయం ఇంకా రాలేదు, అయినా సరే ఆయన ఏమన్నాడు ఒకసారి ఆలకించండి. అచ్చట ఆయనకు చేదు కలిపిన ద్రాక్షారసమును త్రాగుటకు ఇచ్చిరి, కానీ ఆయన దానిని పుచ్చుకోలేదు. ఎప్పుడు పుచ్చుకోలేదు? చూడండి, ఇంకా పూర్తి అవ్వలేదు, బలి పూర్తి అవ్వలేదు, ఆయన శ్రమలు ఇంకా ఉన్నాయి. అప్పటికి ప్రభువు ఈ 7 మాటలు పలకలేదు, అవునా కదా? చివరి మాట ఇంకా పలకలేదు. పలికేంత వరకు ఆయన స్వీకరించకూడదు కదా, 4వ పాత్ర స్వీకరించకూడదు. అందుకనే వాళ్ళు ఆ పులిసినటువంటి ద్రాక్షను ఇచ్చినప్పుడు ప్రభువు స్వీకరించలేదు. మరి ఎప్పుడు స్వీకరించాడు? చూడండి,
మత్తయి యోహాను శుభవార్త 19వ అధ్యాయము 28-29 వచనాలు. పిదప యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి మాటలు గ్రహించండి. ఇప్పుడు అంతా అయిపోయింది. ప్రభువు నాకు అప్పచెప్పినటువంటి పని అయ్యింది. ఎప్పుడు పాస్కా విందు, పాస్కా బలి ఎప్పుడు పూర్తయింది? ప్రభు శిలువ మీద ఉండి మొత్తం అన్ని మాటలు పూర్తయిన తర్వాత, ఆ బలి పూర్తయిన తర్వాత ఏమన్నారు ఆలకించండి. నాకు దాహమగుచున్నది. ప్రైజ్ ద లార్డ్. చూడండి, 4వ పాత్ర ఇప్పుడు స్వీకరించడానికి వాళ్ళు చేదు కలిపినటువంటి ద్రాక్షను ఇచ్చారు. ప్రభు తాగాడా? అప్పటికి గడియ రాలేదు, అప్పటికి సమయం రాలేదు. 4వ పాత్రను స్వీకరించడానికి సమయం ఉంది. అప్పుడు చివరిగా పలికినటువంటి మాటలు, నాకు దాహమగుచున్నది. కారణం ఏంటి? ఎందుకు దాహమగుచున్నది? 4వ పాత్ర స్వీకరించాలి. ఈ పాస్కా విందు పూర్తి అవ్వాలంటే, ఈ బలి పూర్తి అవ్వాలంటే 4వ పాత్ర స్వీకరించాలి. అక్కడ ఆయన దాహంగా ఉండి, అంటే ఈ పాత్ర 4వ పాత్రను స్వీకరించాలి కాబట్టి ఇదిగో అక్కడ ఆయన అడుగుతూ ఉన్నాడు. చదవమ్మా. అక్కడ పులిసిన ద్రాక్షారసముతో నిండిన పాత్ర ఉండెను. వారు నీటి పాచిని ఆ రసములో ముంచి దానిని హిస్సోపు కోలుకు తగిలించి ఆయనకు అందించిరి. యేసు ఆ రసమును అందుకొని సమాప్తమైనది అని తల వంచి చూడండి, ఇక్కడ ముఖ్యమైనటువంటి మాట. ఇంతకు ముందు ఇచ్చినప్పుడు ఆయన స్వీకరించాడా? లేదు. కానీ ఇప్పుడు ఆ మాటలు ఆలకించండి. ఆ మాటలు, యేసు ఆ రసమును అందుకొని సమాప్తమైనది అని తల వంచి ప్రాణము విడిచని. గట్టిగా చప్పట్లు కొట్టండి ఆ దేవాది దేవునికి. 4 పాత్రలను క్రీస్తు అందుకనే నిజమైన దేవుడు. క్రీస్తు అందుకనే ఈ బలిని పూర్తి చేశాడు. ఒక మానవుని యొక్క పరిశుద్ధుని యొక్క రక్తాన్ని చిందించి ప్రజల పాపాలని కడిగి వేయాలి. ఆ క్రీస్తు ఇదిగో ఈరోజు పరిపూర్తి చేయబోతూ ఉన్నాడు. 4వ పాత్రను ఆ కొండ మీద, శిలువ మీద స్వీకరించి కడరారాత్రి భోజనమును, పాస్కా విందును, పాస్కా బలిని పూర్తి చేశాడు. ఎంత గొప్ప వేదాంతమో చూడండి దీని వెనుకున్నది. ఆ తర్వాత ప్రియమైన సహోదరులారా, 4వ కప్పును మీకు గుర్తుందా? ప్రతి పాత్ర నుండి పానం చేసిన తర్వాత ఏం చేయాలి? గానం చేయాలి. అవునా కాదా? మరి ప్రభువేం గానం చేశారు అక్కడ? ఎలా పరిపూర్తి అయ్యింది? ప్రభువేం గానం చేశారు? 4వ పాత్రను స్వీకరించినప్పుడు పానం చేసేటప్పుడు కీర్తన చదవాలి. ప్రభువు కూడా కీర్తన చదివాడు. ఏంటి ఆ కీర్తన? 22వ కీర్తన తీయండి. 22వ కీర్తన. ప్రభువు 4వ పాత్రను స్వీకరించి, ఆ శ్రమల పాత్రను స్వీకరించి పాడినటువంటి స్తుతి గీతం, శిలువ మీద ఉండి 4వ పాత్ర ఆ కీర్తనను పాడాడు. 22వ అధ్యాయం. నా దేవా, అమ్మ దాని మీద ఉన్నటువంటి ఆ హెడ్డింగ్ చదువు. పుణ్య పురుషుని శ్రమలు అతని నమ్మకము. క్రీస్తు ప్రభువు పాడినటువంటి చివరి పాట. ఆ పాటలు చదవమ్మా. నా దేవా నన్నేల చెయ్యి విడిచితివి. ఆ మాటలు ప్రభు పలికారా లేదా? ఎక్కడున్నాయి అవి? కీర్తనలో ఉన్నాయి. పానం చేసినప్పుడు వీళ్ళు ఏం చేయాలి? గానం చేయాలి. పానం చేస్తున్న తర్వాత గానం చేయి. ప్రభువు 4వ పాత్రను స్వీకరించి చివరిగా పలికినటువంటి మాటలు, నా దేవా నన్నేల చెయ్యి విడిచితివి. ఈ మాటలను చాలా మంది వక్రీకరిస్తారు. వీళ్ళకి తెలియదు కదా వేదాంతం ఏంటో. ఎలా వక్రీకరిస్తారు చూడండి. ఒక మానవుడికే ఆయన చెయ్యి విడిచాడనేసి దేవుడి మీద కోప్పడి, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివయ్యా అని అంటారు అని మనందరికీ తెలుసు. కానీ అక్కడ ప్రభువు ఏం చేశారు? ఆయన ఒంటరిగా ఉన్నాడని అన్నాడా? నన్ను దేవుడే విడిచిపెట్టాడు అని ఆ మాటలు పలికాడా? కాదు. ఇది ప్రవచన మాటలు. 4 పాత్రల నుండి పానం చేసిన తర్వాత గానం చేయాలి. ప్రభువు కూడా గానం చేశాడు అక్కడ. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ఇది దివ్య సప్రసాదానికి సూచనగా ఉంటుంది. ప్రభువు ఈరోజు దివ్య సప్రసాదాన్ని స్థాపించారు. దీనినే మనము నిత్యము కూడా స్వీకరిస్తూ ఉన్నాం.
ఆయన శరీరాన్ని మనము స్వీకరిస్తున్నాం, ఆయన యొక్క రక్తమును పానం చేస్తూ ఉన్నాం. అందుకనే దీనిని ఏమన్నారు ఆయన? నా జ్ఞాపకార్థము చేయుడు. ముఖ్యమైనటువంటి మాటలు. వారానికి ఒకసారి కాదు, నెలకొక్కసారి కాదు, ప్రతిరోజు నా జ్ఞాపకార్థం చేయండి. వారానికి ఒకసారి అన్నాడా? మనం చేసుకుంటా సంవత్సరికం కాదు, ప్రతినిత్యము. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది చెయ్యండి. ఇది చేస్తూ ఉన్నప్పుడు నా శ్రమలు, నా బాధలను ప్రకటించండి. ఇదే విశ్వాస రహస్యము. ప్రభు వచ్చేంత వరకు కూడా 2వ పట్టణంలో మనం ఆలకించాం. ఆయన వచ్చేంత వరకు ఏం ప్రకటించాలి? ఆయన శ్రమలు, ఆయన మరణమును మనం ప్రకటించాలి. దివ్య సప్రసాదమును ప్రభువు స్థాపించారు అంటే మనం ఎంత గొప్ప భాగ్యులమో చూడండి. చెప్పాను కారణం ఏంటి? దివ్య సప్రసాదాన్ని ఎందుకు స్థాపించారు? మనం అనాథులుగా ఉండిపోకూడదు, మనకి తిండి లేకుండా ఉండిపోకూడదు, మనం బికారులుగా ఉండిపోకూడదు. మనల్ని సంతృప్తులను చేయడానికి, మనల్ని నిత్యము ప్రతిరోజు పోషించడానికి ప్రభువు తన శరీరమును మనకి ఆహారంగా ఇచ్చి వెళ్ళాడు. మనకి ఆయన యొక్క శరీరమునే ఆహారంగా ఇచ్చి వెళ్ళాడు. గొప్ప భాగ్యము ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇక 2వ ముఖ్యమైనటువంటి ఘట్టం ఏమిటి? ప్రభు ఏమి స్థాపించారు? యాజకత్వము, గురుత్వాన్ని ఈ పాస్కా రోజునే కడరా రాత్రి భోజన సమయంలో ప్రభువు స్థాపించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి మార్కు శుభవార్త 1వ అధ్యాయము 27వ వచనం చదవండి. మార్కు శుభవార్త 1:27 వచనం. అంతటా అచ్చటి వారందరూ ఆశ్చర్యపడి, ఇది ఏమి, ఈ నూతన బోధ ఏమి, అధికారముతో ఆజ్ఞాపించక అపవిత్రాత్మల సహితము ఆయనకు లోబడుచున్నవి అని తమలో తాము. 1:17 మార్కు 1:17. మీరు నన్ను అనుసరింపుడు, మిమ్ము మనుషులను పట్టు జాలరులుగా చేసేదను. మనుషులను పట్టువారుగా అని ప్రభువు శిష్యులకు చెప్పి గురువులను చేశాడు. ఆ రోజు ఎన్నుకున్నాడు. ఎన్నిక జరిగింది ప్రభువు ఆ రోజు. తర్వాత ఎన్నిక జరిగిన తర్వాత ఏం జరగాలి? అభిషేకం జరగాలి. మీరు గురుత్వం, ఒక గురువు అవుతున్నప్పుడు మీరు ఆ గురుత్వం రోజు ఆ పూజలో పాల్గొంటే చక్కగా మనకు అర్థమవుతుందన్నమాట. మొట్టమొదట గురువుని ముందుకు పిలుస్తారు, ఎన్నుకుంటారు. ఎవరైతే అవుతున్నారో ఆ అభ్యర్థిని ఎన్నుకుంటారు. ఎన్నుకున్న తర్వాత అభిషేకం జరుగుతుంది. ఈరోజు ప్రభువు శిష్యుల్ని ఎన్నుకున్నాడు. మిమ్మల్ని మనుషులు పట్టువారినిగా చేసేది, నన్ను అనుసరింపుడు అని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న తర్వాత ఏం చేయాలి? అభిషేకం చేయాలి. ఇది పూర్వము నుండి ఉన్నటువంటి ఆచారం. ఏమిటి? గురువులను అభిషేకించేటువంటిది. ఒకసారి తీయండి, దీని యొక్క నేపథ్యం మనము బాగా ఆలకించాలి. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటి? లేవి కాండము 8వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఎన్నుకోవడంతో సరిపోలేదు. నేను గురువుని అయిపోయాను, లేదంటే నేను బోధకుడిని అయిపోయాను అని చెప్పుకుంటే చాలదు. దానికి అభిషేకం జరగాల. జరిగితేనే గురువుగా నువ్వు వ్యవహరించగలవు. చదవండి. మోషే అహరోనును అతని కుమారులను ముందుకు రండి అని పిలిచి. చూడండి, మోషే అహరోనులను తన కుమారులను ముందుకు రమ్మని వారిని జలముతో శుద్ధి చేయించెను. వారిని జలముతో శుద్ధి చేయించెను. చూడండి, ఇది అభిషేకానికి ముందు శుద్ధిగా ఆవింపబడాలి. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువు ఎలా శుద్ధి చేశారు? ఒక్కసారి శిష్యుల్ని ఎలా శుద్ధి చేశారు? అభిషేకానికి ముందు అభిషేకిస్తూ శుద్ధి చేస్తూ ఉన్నారు. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 3వ వచనము నుండి. తండ్రి సమస్తము తన చేతికి అప్పగించననియు, తాను దేవుని యొద్ద నుండి వచ్చి తిననియు, మరలా దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తి నుండి లేచెను. పిమ్మట తన పై వస్త్రమును తీసివేసి నడుమునకు తుండుగుడ్డ కట్టుకొని ఒక పళ్ళెములో నీరు పోసి
తన శిష్యుల పాదములు కడిగి నడుమునకు కట్టుకొనిన తుండుగుడ్డతో ఈరోజు తుడవనారంభించెను. చూసారా, మోషే అహరోనులు చూడండి, ఎన్నుకోబడినటువంటి వారిని శుద్ధి చేయడము, అభిషేకించడము ఎలా జరిగింది? నీళ్లు పోసి వాళ్ళని శుద్ధీకరించారు. అదే ఆచారము ప్రభువు కూడా అనుసరించాడు వాళ్ళ యొక్క శిష్యులను. అందుకని ఈరోజు పెద్ద బేస్త వారము అంటే ఈ పవిత్ర గురువారం నాడు ప్రభువు గురుత్వాన్ని స్థాపించాడు. శిష్యులను పాదాలను కడగడం అంటే 2 పాఠాలు నేర్పిస్తున్నాడు. ఒకటి వాళ్ళని అభిషేకించడం, శుద్ధి చేయడము. రెండోది మనం ఆలకిస్తాం. మూడోది ఆ 3 సంఘటనలు ఆలకిస్తాము. ఆ వచనం చదవండి. 5-8 వచనం కూడా. నీవు నా పాదములు ఎన్నటికీ కరుగరాదు అని పేతురు పలికెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని పక్షమున నాతో నీకు భాగం ఉండదు. అది ప్రభువుతో భాగం. ప్రభువు ఎవరు? యాజకుడు. ప్రభువు గురువు. ఆయన యొక్క భాగం పొందుకోవాలంటే నిన్ను కడగాలయ్యా, నిన్ను కడగాలి. నువ్వు కడిగితేనే గురువు అవుతావు, నిన్ను శుద్ధి చేస్తేనే గురువు అవుతావు, నిన్ను అభిషేకిస్తేనే గురువు అవుతావు అని ప్రభువు ఆ పేతురు పాదములంటే శిష్యుల పాదాలందరినీ కడిగి అభిషేకించి పవిత్రపరిచి గురువులుగా చేశాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ఈరోజు ప్రభువు గురువులుగా మమ్మలను కూడా ఎన్నుకొని శుద్ధి చేసి అభిషేకించాడు. అందుకని ఇది సాధారణమైనటువంటిది కాదు, ఎవరికో వచ్చేటువంటిది భాగ్యం కాదు. అందరికీ రాదు, కొందరికే. అందుకని గురువు గొప్పతనం ఏమిటంటే గురువు 2 పనులను చేయగలడు. ప్రతి గురువు, కథోలిక గురువు 2 పనులను చేయగలడు. ఈరోజు ఉన్నటువంటి బోధకులు అవ్వచ్చు, ఈరోజు ఉన్నటువంటి పాస్టర్లు అవ్వచ్చు, ఈరోజు ఉన్నటువంటి మీరు ఇతర సంఘాల్లో ఉన్నటువంటి బోధకులు అవ్వచ్చు. వారికి లేనిదేంటి? కథోలిక గురువుకు ఉన్నదేంటి? ఇది గొప్పతనం, ఇది గొప్పతనం. యాజకత్వము, తర్వాత అభిషేకము, బోధన. ప్రతి కథోలిక గురువు యాజకుడు, బోధకుడు. ఇప్పుడు మీరు బయట చూస్తున్నటువంటి బోధకులు వేరు. బోధకులు ఎవరైనా సరే ఏం చేయాలి? బోధన చేయాలంతే. బోధన చేసేంత వరకునే ఆయన పని, సువార్త ప్రకటించిన వరకునే పని. యాజకుడు ఏం చేస్తాడు? బలి సమర్పిస్తాడు. ఇది గొప్పతనం. ఇది యాజకుడు చేసేటువంటి పని బోధకుడు చేయొచ్చా? దెబ్బలు పడతాయి, అప్పుడు ఖచ్చితంగా దెబ్బలు పడతాయి. బోధకుడు చేసే పని బోధించాలంతే. నీవు అక్కడి వరకునే పరిమితం నీకు. యాజకుడు మాత్రం బోధన చేయొచ్చు, దివ్య బలి, ఆ బలిని కూడా సమర్పించవచ్చు. వాక్యం తీయండి. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. అది ఒక కథోలిక గురువుకి ఇచ్చినటువంటి గొప్పతనం. చూడండి. దేవుని గూర్చిన జ్ఞానమును బోధించుట యాజకుల బాధ్యత. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ మాటలు ఏంటి? దేవుని గురించినటువంటి జ్ఞానమును బోధించుట ఎవరి బాధ్యత? యాజకుల బాధ్యత. యాజకులు అందరూ అయిపోతారా? యాజకులు బోధకుడు పూజ చేయొచ్చా? చేయకూడదు. ప్రసంగం చెప్పేసినంత మాత్రం పూజ చేయొచ్చా? చేయకూడదు. బలి సమర్పించొచ్చా? చేయకూడదు. పొరపాటు ఇలా చేస్తే ఖచ్చితంగా దేవుని శాపానికి గురి అవ్వాల్సి వస్తుంది. ఎందుకో తెలుసా? ఇది బైబిల్ ఆధారంగా కూడా ఉంది. రాజుల 2వ గ్రంథం, రాజుల దినచర్యలు 2వ గ్రంథం తీయండి. రాజుల దినచర్యలు 2వ గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనం. అక్కడ దీని యొక్క ఉద్దేశం చెప్పేస్తాను, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మేము గురువు లేకపోయినా పూజలు చేసేసుకుంటాం. మా గురువు లేకపోతే వాక్యానికి కరువేంటి? బోల్డ్ మంది వాక్యం చెప్తారు. గురువుల కన్నా బోల్డ్ మంది, గురువు కన్నా గొప్పగా చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. ఛాలెంజ్ వేయచ్చు. అవును, మేము ఒప్పుకుంటాం, ఓకే, చెప్పుకోవచ్చు. పూజ వచ్చి చెయ్యి, ఈ బలి సమర్పణ చేస్తావేమో చూద్దాం. చేసావా? ఏమవుతుందో తెలుసా? ఆ వచనాలు చదవమ్మా. ఉజ్జయ ధూపకలశమును చేత పట్టుకుని. ఒక్కసారి ఆలకించండి. ఏమైందంటే ఉజ్జియా రాజు అజర్య మరియు 80 మంది యాజకులను పక్కకు తోసేసి ఉజ్జియా రాజు ఏం చేశాడు? దేవునికి ధూపం వేస్తాడు.
ఎవరి పని అది? యాజకుల పని. యాజకుడి పని. యాజకుడు ఏం చేయాలి? ధూపం వేయాలి. యాజకుడు బలి సమర్పణ చేయాలి. యాజకుడు చేయకుండా యాజకుడి పని నేను చేస్తానని ఉజ్జయారాజు 80 మంది వెళ్ళిపోయారు, దేవునికి వేసేసారు ధూపం. ఏమైంది? వెంటనే అతనికి నొసటి మీద కుష్ఠ పొట్టమరించెను. కుష్ఠరోగం వచ్చేసింది. దేవుడు ఊరుకోడు. నువ్వు చెయ్యాల్సిన పని ఏమిటి? నువ్వు ఏం చేస్తున్నావు? మేము గురువు లేకపోతే ఏంటండి, ఈ సంఘాన్ని నడిపించుకోలేమా, మాకు ఆ స్తోమత లేదనుకుంటున్నారా అని మీరు అందరూ విర్రవేగొచ్చు, ఎవరైనా విర్రవేగొచ్చు, కానీ చెయ్యలేరు అంతే. అందుకనే దేవుడు ఏం చేశాడు తెలుసా? క్రీస్తు ప్రభువు చేసినటువంటి గొప్ప మేలు కీర్తి శేషం అంటే, అందుకనే కీర్తిని ఈరోజు మిగిల్చి వెళ్ళాడు. గురుత్వాన్ని యాజకత్వాన్ని ఈ లోకంలో స్థాపించాడు. గట్టిగా గురువులందరికీ చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకో గొప్పతనం ఏంటో తెలుసా? గురువుకు ఉన్నటువంటి గొప్పతనం, ఈ బలి సమర్పణలో మీరు బయట, నేను ఎవరిని కించపరచడం లేదు, లేదంటే నేను ఎవరిని ఉద్దేశపూర్వకంగా చెప్పడం లేదు. బయట పూజారులు ఉంటారు తెలుసా? బయట దేవాలయాల్లో, గుడుల్లో పూజారులు ఉంటారు. వాళ్ళు ఏమర్పిస్తారు చెప్పండి? దేవునికి ఏమర్పిస్తారు? నైవేద్యం అర్పిస్తారు. అక్కడ ఎవరెవరు ఉన్నారు? పూజారి అంటే యాజకుడు. పూజారి, నైవేద్యము ఉంది. కథోలిక గురువు గొప్పతనం ఏంటంటే, అక్కడ పూజారి ఒక్కరే, నైవేద్యం ఒక్కటే. ఆ పూజారిలోనే నైవేద్యం ఉంది. ఆ నైవేద్యమే గురువు. ఆ యాజకుడే దేవునికి బలి సమర్పణ చేస్తూ ఉన్నారు. యాజకుడు, ద విక్టిమ్ అండ్ ది ఆఫరర్ ఆర్ ద సేమ్. అంటే బాగా గుర్తించండి, బలి సమర్పణ చేయడానికి ఆచారము ప్రకారము పాప ప్రక్షాళన చేయడానికి గొర్రెపిల్లను సమర్పించాలి, గొర్రెపిల్ల రక్తాన్ని. ఇక్కడ క్రీస్తు ప్రభువు తనను తానుగా గొర్రెపిల్లగా సమర్పించుకుంటున్నాడు. అక్కడ యాజకుడు ఎవరు? క్రీస్తు ప్రభువు. బలి సమర్పించే బలి వస్తువు ఎవరు? క్రీస్తు ప్రభువే. ఇక్కడ చేసేటువంటి గురువులు కూడా, అక్కడ బలి ఎవరు? బలి సమర్పించేది ఎవరు? యాజకులు. గురువులు. బలి వస్తువేది? గురువులు. ఇది గొప్పతనం. గట్టిగా చప్పలు కొట్టండి, కొట్టరా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నైవేద్యం సెపరేట్గా ఉండడం అది కాదు, బలి వస్తువు సెపరేట్గా కాదు. ఇక్కడ బలయ్యేది కూడా గురువే. క్రీస్తే బలయ్యాడు. ఆ గొర్రె పిల్లగా క్రీస్తే బలయ్యాడు. ద విక్టిమ్ అండ్ ది ఆఫరర్ ఆర్ ద సేమ్. ఒక్కరే. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం దీని వెనుకున్నటువంటి గొప్పతనం ఇది. అందుకని గురువు గురించి ఫుల్టన్ జషీన్ గారు చక్కటి బోధకుడు. ఫుల్టన్ జషీన్ బిషప్ గారు మరి కొద్ది రోజుల్లో పునీతులు కూడా కాబోతున్నారు. అమెరికన్ ఆర్చ్ బిషప్ గారు ఫుల్టన్ జషీన్ ఏమంటారంటే, ద సెమినరీ ఆల్వేస్ told us to be a good priest, but never told us to be willing victims. అంటే మాకు సెమినరీలో ఏం బోధిస్తారంటే, ఒక మంచి గురువుగా ఉండండి, మంచి గురువు అవ్వండి అని బోధిస్తారు. కానీ అరే బాబు, రేపు ప్రొద్దున్న నువ్వు గురువు అయిన తర్వాత నువ్వే బలి కాబోతున్నావు, జాగ్రత్త అని ఎవరు చెప్పరు అంటారనమాట. అంటే అక్కడ బలి వస్తువు బలి అర్పించేది ఒక్కడే, క్రీస్తే. ఇది గొప్పతనం, ఆర్సిఎం సంఘంలో ఉన్నటువంటి గొప్పతనం. ప్రైజ్ ది లార్డ్. నా సంఘం గురించి గొప్పగా చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు, నేను గర్వంగా చెప్పుకుంటాను. ఇది కథోలిక సంఘం గురించి, అది గొప్పతనం. తెలుసుకోవాలి మనం అందరం కూడా, దీన్ని అనుసరించాలి. తర్వాత ప్రియమైన సహోదరి సహోదరులారా, గురువు ఎంత గొప్పవాడంటే, మనం ఎవరు ప్రార్థన చేసినా చేయకపోయినా దేవుడు వస్తాడో లేదో తెలియదు, కానీ గురువు ప్రార్థన చేస్తే మాత్రం ఖచ్చితంగా దిగిపోతాడు. ఎలా చెప్పండి? ఖచ్చితంగా వచ్చేస్తాడు, ఖచ్చితంగా దిగి రావాలంతే గురువు ప్రార్థన చేస్తేనే. అదే దివ్య బలి పూజలో జరిగేటువంటి అద్భుతం. మీరందరూ దివ్య సప్రసాదాన్ని నమ్ముతారా? దివ్య సప్రసాదంలో ఎవరున్నారని నమ్ముతారు? క్రీస్తు ప్రభు ఉన్నారని నమ్ముతారు. ప్రతిసారి గురువు అర్పించేటువంటి బలిలో
ఆ అప్పమును ఎపిక్లైసిస్ ప్రేయర్ అంటారు, ప్రేయర్ ఆఫ్ ఎపిక్లైసిస్, పవిత్రాత్మ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు గురువు ఇది క్రీస్తు ప్రభువుని శరీర రక్తములు అగునుగాక అని ప్రార్థన చేస్తారు. ఆ సమయములో పరలోకము నుండి క్రీస్తు ప్రభువు ఈ భూలోకానికి ఖచ్చితంగా దిగి రావాల్సిందంతే. అప్పములోనికి ప్రభువు దూరిపోతూ ఉన్నాడు, ప్రభువు వచ్చేస్తూ ఉన్నారు, అప్పములోనికి వచ్చి ఇమిడిపోతూ ఉన్నారు. అది గురువు యొక్క గొప్పతనం. మనం పిలిచినా వస్తాడో లేదో తెలియదు, కానీ గురువు పిలిస్తే మాత్రం ఖచ్చితంగా దేవుడు రావాల్సిందే. అందుకనే గురువు ఆవశ్యకత చాలా ముఖ్యమైనటువంటిది సంఘంలో. గురువు ప్రార్థన చాలా ముఖ్యమైనటువంటిది సంఘంలో. గురువు ప్రార్థన చేస్తే దేవుడు దిగొస్తున్నాడు అంటే మనం అర్థం చేసుకోవాలి గురువు ప్రాముఖ్యత ఎంత గొప్పదో. చూడండి, ఏలియా ప్రవక్త 40 మంది బాలు ప్రవక్తలను ఛాలెంజ్ చేశాడు, సవాలు విసిరాడు. 40 మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు గొళ్ళు పెట్టి ఆరిచి వాళ్ళు దేవుడిని పిలిచారు. దేవుడు వచ్చాడా? ఒక్కడే ఏలియా పిలిచాడు. వచ్చిన వెంటనే ఆ దహన బలిని స్వీకరించాడా లేదా దేవుడు? గురువు ఒక్కడే అవ్వచ్చు, గురువు ఒక్కడే అవ్వచ్చు. సంఘం చిన్నదే అవ్వచ్చు, ఆర్సిఎం సంఘము చిన్నదే కావచ్చు, కానీ సంఘంలో గురువు చేసేటువంటి ప్రార్థన విని దేవుడు వచ్చి పడిపోతూ ఉన్నాడంతే అక్కడ. అందుకనే మీరు అనుకోవచ్చు, గురువు పాపాలు చేస్తాడు దేవుడు వస్తాడా? గురువు తప్పిదాలు చేస్తాడు దేవుడు వస్తాడు? వస్తాడండి, వస్తాడు. గురువు చనిపోయేంత వరకు గురువే. ఒకవేళ గురువు ఆ గురుత్వాన్ని విడిచిపెట్టిన గురువే. గురువు అయిన తర్వాత, అభిషేకం పొందుకున్న తర్వాత, ఒకవేళ ఈ పద్ధతిలో లేకుండా గురుత్వాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఆయన గురువే, చనిపోయేంత వరకు గురువే. మొన్నటి దినాన ఫాదర్ గారు ఒక ఉదాహరణ చెప్పారు. రోము నగరములో ఒక గురువు అడుక్కుంటున్నాడు. తన ఫ్రెండ్ అయినటువంటి పోపు గారు చూసి ఆయన్ని పిలిచి, నేను గురుత్వాన్ని విడిచిపెట్టేసానయ్యా పోపు గారు, నన్ను విడిచిపెట్టండి అంటే ఆయన ఏం చెప్పారు? పోపు గారు ఆయన దగ్గరికి వెళ్ళి పాప సంకీర్తన చేశారు. అందుకనే యు ఆర్ ఎ ప్రీస్ట్ ఫర్ ఎవర్. నువ్వు చిరకాల యాజకుడివి, చిరకాల గురువువి. గురుత్వము తీసేయడానికి లేదు. గురువు ఈ జీవితాన్ని విడిచి వెళ్ళొచ్చు, తప్పులు చేసి ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు బయటికి, కానీ గురువు గురువే, చివరి వరకు గురువు గురువే. అందుకనే మొదటి జాన్ పాల్ పోపు గారు ఒక మాట అంటారు. ఏమంటారంటే, ఆయన తను గురువు అయ్యేటప్పుడు తన యొక్క కార్డులో ఈ విధంగా రాసుకున్నారనమాట. లార్డ్, టేక్ మీ యాజ్ ఐ యామ్, బట్ మేక్ మీ బికమ్ వాట్ యు వాంట్ మీ టు బీ. అంటే, ప్రభు నన్నుగానే స్వీకరించు, కానీ నేను ఏ విధంగా రూపొందాలనుకుంటున్నావో అలాగే నన్ను మలుచుకో. నన్నుగా స్వీకరించంటే నాలో పాపములు ఉంటాయి, నాలో దోషములు ఉంటాయి, నాలో బలహీనతలు ఉంటాయి. ప్రభు అయినా నన్ను స్వీకరించి నువ్వు నన్ను ఎలా మలుచుకోవాలనుకుంటున్నావో, నన్ను ఎలాగ చెక్కుకోవాలనుకుంటున్నావో అలా చెక్కుకోవయ్యా అంటారు. మనము అర్థం చేసుకోవాలి ప్రజలంగా, గురువు బలహీనతను అంగీకరించాలి, గురువు పాపములను మనం అంగీకరించాలి. గురువు కూడా మనలాంటి ఒక వ్యక్తే. గురువుకి కోపం రాదా? గురువు చిరాకు పడ్డా? గురువు ప్రేమించడా? సర్వ సమ్మేళనమే గురుత్వము. గురువు అన్ని రకాలు ఉంటాయి గురువులో, ఎందుకంటే మానవుడు బలహీనుడు, అంగీకరించాలి. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, గురువు గొప్పతనం ఇంత. ఇంకా ఏంటంటే, ఒక ఆర్థికవేత్త, ఎకానమర్, చాలా పేరుగాంచినటువంటి ఎకానమర్, ఆర్థికవేత్త, పేరు యాడమ్ స్మిత్, ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్
ఆయన ఒక చక్కటి పుస్తకం రాశారు. గొప్ప తత్వశాస్త్రవేత్త రాసినటువంటి పుస్తకం ది వెల్త్ ఆఫ్ ది నేషన్స్ అనే పుస్తకములో ఇలా రాస్తాడు. మార్కెట్లో ఉన్నటువంటి ధరల గురించి, వస్తువుల గురించి, లాభ నష్టాల గురించి చెబుతూ ఒక హెచ్చరిక చేస్తాడు. ఏమంటాడంటే, ఓ ఆర్థికవేత్తలారా, మీ డబ్బుతో వస్తువుల నుండి సంతృప్తి పొందిన మీరు ప్రజలకు ఆ సంతృప్తిని అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు కథోలిక గురువు పట్ల జాగ్రత్తగా ఉండండి. ఎందుకో తెలుసా? వారు ఇహలోక సంబంధమైనటువంటి కోరికలను, ఆశలకు అతీతులు. వారు ప్రజలందరినీ, వారి దృష్టిని వస్తువుల నుండి దేవుని వైపుకు మరల్చేయగలరు. జాగ్రత్తగా ఉండండి అంటారు. ప్రైజ్ ది లార్డ్. కాదా? మనం ఎన్ని వస్తువులు కొనుక్కున్నా చివరికి దేవాలయానికి వచ్చేసరికి ఎవరి వైపు మరల్చాలి? మన మనసుని ఎవరు చేస్తారు ఇది? గురువు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులారా, అందుకని మనం గురువుని గౌరవించుకోవాలి. ఇంకో గొప్పతనం ఏమిటంటే, ఫుల్టన్ షీన్ గారు, ఈ ఆర్చ్ బిషప్ గారు చెప్పేటువంటి మాటలు ఏమిటంటే, తాను రాస్తున్నటువంటి పుస్తకములో ద ప్రీస్ట్హుడ్ ఆఫ్ మెల్కిజెదెక్ ఈజ్ సాక్రమెంటల్ అనే పుస్తకములో ఆయన చెప్పేటువంటి మాటలు, గురువు దివ్య సప్రసాదము ఒక్కటే. గురువు దివ్య సప్రసాదం లాంటివాడు కాదు. గురువే దివ్య సప్రసాదము. గురువే ప్రభుని యొక్క భోజనము. గురువే మనము స్వీకరించేటువంటి ఆ దివ్య ప్రసాదము. గురువు దివ్య సప్రసాదము ఒక్కటే అంటారు. ఎలాగండి ఇది సాధ్యము? ఎలాగవుతుంది చెప్పండి? బాగా గమనించండి. అందుకనే అంటే మీకు ఉదాహరణగా చెప్తున్నాను. ఎవరిని నేను సంబోధించి వారిని బాధ పెట్టాలని కాదే. పూజ చేస్తూ ఉన్నప్పుడు గురువు చెప్పేటువంటి మాటలు బయట సంఘాలలో పాస్టర్లు చేసేటువంటి, బోధకులు చెప్పేటువంటి మాటలు, ఎప్పుడు బాలారాధన చేసేటప్పుడు మాటలు ఏమంటారో బాగా గమనించాలి. పూజ చేస్తూ ఉన్నప్పుడు గురువు ఆ దివ్య సప్రసాదము అప్పమ్మను అందుకొని ఏం చెప్తారు? బాగా ఇది నా శరీరము అంటారు, కానీ క్రీస్తు శరీరం అంటారా? బాగా గుర్తుపెట్టుకోండి. థర్డ్ పర్సన్ లేరు అక్కడ, ఓన్లీ సింగులర్. ఒకే వ్యక్తి, ఒకే ఆ దివ్య సప్రసాదము, ఒకే గురువు. గురువు దివ్య సప్రసాదము ఒక్కటే. ఎందుకనే ఇది నా శరీరము అంటే గురువే దివ్య సప్రసాదము, గురువే ప్రభుని యొక్క ప్రసాదము. ఫుల్టన్ షీన్ గారు చాలా చక్కగా చెబుతారు. దానికి ఉదాహరణ ఈ మధ్య పూజలో జరిగేటువంటి దాన్ని బాగా గుర్తించాలి, గమనించాలి. ప్రభువు అప్పము ద్రాక్షరసము స్వీకరించి తీసుకొని ఇది నా శరీరము, ఇది నా రక్తము అంటారు, కానీ క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తము అంటారు. ఇక్కడ స్వయంగా నిలబడి పూజ చేసేది, ఆ బలిని అర్పించేది క్రీస్తే. కాబట్టి క్రీస్తు యాజకుడు కాబట్టి బలిని అర్పిస్తూ ఉన్నాడు. ఇదిగో గురువులో అది ఉన్నటువంటి ఔన్నత్యం. గురువు దివ్య సప్రసాదము ఒకటే. అందుకనే క్రీస్తు యాజకత్వము ఏదో ఈరోజు ఉండిపోయేటువంటిది కాదు. చిరకాల యాజకత్వము, ప్రభువు స్వీకరించినటువంటి యాజకత్వము వేరు. గురువులు స్వీకరించినటువంటి యాజకత్వము ప్రభుని యాజకత్వము. అప్పుడున్నటువంటి పాత నిబంధనలో ఉన్నటువంటి యాజకులు ఎవరు? క్రీస్తు యాజకత్వము ఎక్కడి నుంచి వచ్చింది? పాత నిబంధనలో ఉన్నటువంటి యాజకత్వము ఎక్కడి నుంచి స్వీకరించారు అంటే లేవీల యాజకత్వం. అది ఆరోను యాజకత్వం. ఈ లేవీలు యాజకత్వము, ఆరోను యాజకత్వము టెంపరర్. ఏమంటారంటే ఈయన కార్నల్ ప్రీస్టుడ్ అంటారు. అంటే అది చిరకాలం ఉండేటువంటిది కాదు, దానికి ఒక లిమిట్ ఉంది. ఎవరికి? ఆరోని యాజకత్వము, లేవీలి యాజకత్వము చిరకాలం ఉండదు. అప్పటికే అది టెంపరల్.
కానీ క్రీస్తు యాజకత్వం ఎక్కడి నుంచి వచ్చింది? మెల్కిజెదెక్. మెల్కిజెదెక్ ఎవరు? ఆయన ఒక గురువు, యాజకుడు, ఒక రాజు. మెల్కిజెదెక్ షాలోము నగరానికి ఏ రాజు? శాంతి రాజు. అందుకని క్రీస్తు పేరు షాలోం అంటే శాంతి అని అర్థం. మెల్కిజెదెక్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన పుట్టుపూర్వోత్తరాలు ఏంటి? ఏవీ లేవు. బైబిల్ మొత్తం తిరిగేయండి. తల్లి ఉన్నాడా, తండ్రి ఉన్నాడా? తల్లి ఉన్నదా, తండ్రి ఉన్నాడా? ఎవరికి? మెల్కిజెదెక్. పూర్వ నిబంధన ప్రకారము ఒక వ్యక్తి సడన్గా కనిపించి అదృశ్యమైపోతే దేవునితో సమానం. మెల్కిజెదెక్ కూడా ఆ వచనాలు తీసి చదవండి. ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం 14:18 వచనం. షాలేము రాజైన మెల్కిజెదెకు రొట్టెను ద్రాక్షారసమును కొనివచ్చెను. ద్రాక్షరసమును తీసుకొని వచ్చాను. ఇది షాలోము రాజు మెల్కిజెదెకుకి ఆ అధ్యాయం మొత్తం చూడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, తల్లిదండ్రులు ఎవరో తెలియదు. అయినా సరే సడన్గా వచ్చి ప్రత్యక్షమైపోతాడు అబ్రహాం ముందు. ప్రియమైన సహోదరులారా, ఆ మెల్కిజెదెకే దేవుడు. ఆ దేవుని యాజకత్వమే క్రీస్తు యాజకత్వము, చిరకాలము ఉండేటువంటిది. హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయంలో ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటే మనకు సమయం లేదు. ఆ యాజకత్వమే ఇప్పుడు ఉన్నటువంటి గురువులు స్వీకరించినటువంటిది. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. ప్రియమైన సహోదరులారా, మరొకసారి ఈ మాటలను జ్ఞాపకం తెచ్చుకుందాం. ఫ్రెంచ్ థియాలజియన్ గురువు కోసం చాలా చక్కగా చెబుతారు. ఫ్రెంచ్ థియాలజియన్ లకోడైర్ అనేటువంటి ఈ ఒక వేదాంత శాస్త్రవేత్త ఈ విధంగా అంటాడు గురువు కోసం. గురువు అపర క్రీస్తువు. గురువు లోకములో ఉన్న సుఖాలకు అతీతంగా ఉంటాడు. ప్రతి కుటుంబములో సభ్యుడే కానీ ఏ ఒక్క కుటుంబానికే పరిమితం కాడు. ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ, హృదయ రహస్యాలను తెలుసుకుంటూ, గాయపడిన మనసులను నయం చేయడం, మనుషుల ప్రార్థనలను దేవుని పాద సన్నిధికి చేర్చడం, దేవుని దీవెనలను మన్నింపును ప్రజలకు అందించడం, ప్రేమించడంలో మనసు బంగారం, విరక్తత్వములో కంచులాంటి మనస్తత్వం. ఓ దేవా, ఎంతటి అద్భుతము, ఆశ్చర్యము క్రీస్తు పూజ్య గురువు. అందుకనే ఇది అద్భుతం, ఆశ్చర్యం, ద వండర్ ఆఫ్ ది వరల్డ్. ఏంటో తెలుసా? ప్రీస్టుడ్, ద వండర్ ఆఫ్ ది వరల్డ్. మీరు ఎప్పుడైనా టీవీలో ఒక కార్యక్రమం చూసారో లేదో, టీవీలో కానీ ఫోన్లో కానీ చూసారో లేదో, ఏంటంటే అమెరికా గాట్ టాలెంట్. చూసారా? విన్నారా ఈ ప్రోగ్రామ్? అమెరికా గాట్ టాలెంట్. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. అమెరికా గాట్ టాలెంట్ అంటే ఇదొక ప్రోగ్రాం, అమెరికా దేశం నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రాం. దీంట్లో ప్రపంచంలో ఎక్కడ నలుమూలలో ఉన్నటువంటి ప్రజలు అటువంటి టాలెంట్, అటువంటి ఏమంటారంటే ఒక రకమైనటువంటి టాలెంట్ ఏమంటారు, తలంతు, ప్రత్యేకత, ఈ భూప్రపంచంలో ఎవరికి లేనటువంటి ఒక ప్రత్యేకత అక్కడికి వచ్చి ప్రదర్శిస్తారు. చాలా ప్రత్యేక టాలెంట్స్ అన్ని బయటకి వాళ్ళు వ్యక్తం చేస్తారు. అంటే నీకున్నటువంటి టాలెంట్ వేరే వాళ్ళకు ఉండకపోవచ్చు, ఎవరికి ఉండకపోవచ్చు. అటువంటి ఏకైక పర్సన్స్ వచ్చి అక్కడ ప్రదర్శించి అమెరికా గాట్ టాలెంట్ దాంట్లో టెలివిజన్లో చూపిస్తారు. అయితే ఈ ప్రోగ్రాంలో ఒక వ్యక్తి వెళ్ళి నిలబడ్డాడట. ఆ వ్యక్తి వెళ్ళి అక్కడ ఏం ప్రదర్శించాలి? ఈ భూప్రపంచంలో ఎవరికీ లేనటువంటి ఆ టాలెంట్ని ప్రదర్శించాలి. ఆ వ్యక్తి వెళ్ళి నిలబడ్డాడట. నిలబడ్డాడు. ఆ వ్యక్తి గురువట. ద వండర్ ఆఫ్ ది వరల్డ్ ఏంటో తెలుసా? ద ప్రీస్టుడ్. ఆ వ్యక్తి వెళ్ళి నిలబడి ఏం చేశాడో తెలుసా? అక్కడ పూజ చేశాడట. ఆశ్చర్యం వేసిందా? అవును, ఆశ్చర్యం చేసింది. ఏం పూజ బయట చూడవా? అమెరికా గాట్ టాలెంట్లో ఎందుకు పెట్టారు అంటే ఇది ప్రపంచంలో ఉన్నటువంటి ఒక అద్భుతం. నీకు నాకు వచ్చినటువంటి అవకాశం లేదు ఇక్కడ. నీకు లేదు అవకాశం.
నువ్వు చేయలేవు ఇది. అందుకనే సెపరేట్ వండర్ ఇది. ఇది ఒక అద్భుతం కాబట్టి ఎవరు ప్రదర్శించలేరు కాబట్టి గురువు వచ్చి పూజ చేశాడట అక్కడ. అది గొప్పతనం. నీకు లేనటువంటిది గొప్పతనం. ప్రియమైన సహోదరి సహోదరులారా గుర్తించుదాం. ఇక చివరిగా క్రీస్తు ప్రభువు స్థాపించినటువంటి మూడో ఘట్టం ఏమిటి? మూడోది ప్రేమాజ్ఞ, నూతన ఆజ్ఞ. యోహాను శుభవార్త 13వ అధ్యాయం 34-35 వచనాలు. యోహాను శుభవార్త 13. నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఈ భూప్రపంచం నడుస్తుంది అంటే ప్రేమ మీద నడుస్తుంది. ప్రేమ లేకపోతే భూమి లేదు, ప్రజలు లేరు, మనం లేము. అందుకనే ప్రభువు స్థాపించాడు, ప్రేమాజ్ఞను స్థాపించాడు, నూతన ఆజ్ఞను స్థాపించాడు. మీరు ప్రేమించండి, ప్రేమించుకోండి, ఒకరినొకరు ప్రేమతో చూసుకోండి అని ప్రభువు స్థాపించారు ఈ నూతన ఆజ్ఞ. ప్రియమైన సహోదరి సహోదరులారా, నూతన ఆజ్ఞను స్థాపించి ఏం చేశారు ప్రభువు? మీరు కూడా అనుసరించండి అని చెప్పారు. యోహాను శుభవార్త 13-12 వచనము నుండి. యోహాను 13-12 వచనం. ఆయన వారందరి కాళ్ళు కడిగిన పిమ్మట మరలా తన పైవస్త్రమును ధరించి కూర్చుండి ఇట్లు పలికెను. నేను ఇప్పుడు మీకు చేసినది మీకు అర్థమైందా? ఆ తర్వాత వచ్చిన మీరు నన్ను బోధకుడనియు ప్రభుడననియు పిలుచుచున్నారు. మీరు అట్లు పిలుచుట సముచితమే. ఏలైనా నేను మీ బోధకుడును ప్రభుడనై ఉన్నాను. మరియు ప్రభుడను బోధకుడును అయిన నేను మీ పాదములు కడిగిన మీరు కూడా ఒకరి పాదములను మరొకరు కడగవలెను. ఇది ప్రేమాజ్ఞ. మనల్ని ఎవరో ప్రేమిస్తారని మనం ప్రేమించబడుతున్నాం, కానీ మనం మాత్రం ప్రేమించడం లేదు. ప్రేమించబడుతున్నాం, ఎవరి చేతో ప్రేమించబడుతున్నాం. అందరూ మనల్ని ప్రేమిస్తారు, అందరూ మనం మంచిగా చూస్తారు, అందరూ మనకు కావాల్సినవి ఇస్తారు, కానీ మనం ఏమిస్తున్నాం? మనం ఏం చేస్తున్నాం? మనం ప్రేమిస్తున్నామా? దీనిని ప్రభు అడుగుతున్నారు. నేను మీకు చేసినట్లు, నేను మీకోసం త్యాగం చేసినట్లు, మీ పాదములను కడిగినట్లు, మీకు సేవ చేసినట్లు మీరు కూడా ఒకరికొకరు చేసుకునండి, మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోండి అని మూడవ ఘట్టాన్ని ప్రభు స్థాపించాడు. ఈ విధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, లోకం శ్రేయస్సు కోసం ఈ మూడు ముఖ్యమైనటువంటివి ప్రభు స్థాపించి మరణించారు. ప్రభు మనల్ని దీవించి కాపాడునుగాక. ఆమేన్.